550 అయినాయి. ఈ డబ్బుతో నేను నా చిన్నోడు వెళ్ళి మేకప్ కిట్ కొనుక్కొని వచ్చేస్తాం. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. చిరుగాలి ఏం చెప్తుంది గాని కాస్త ఆగు, నేనొచ్చి చెప్తా. చిన్నోడు ఏంది వెంకటి, మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? అదేం లేదు చిన్నోడా. అవునా, సరే పదా పనిలో పోదాం. ఏంటే రాదా, ఏం విశేషమా? విశేషం ఏంట్రా? అంటే చింతగా తింటున్నావు కదా, ఎన్నో నెలని తెలీదా? ఇది 2వ నెల. అవ్వా, పెళ్లి కాకుండా ఇది 2వ నెల? నీ అబ్బా, ఇది 2వ నెల అని చెప్తున్నా. పంది చిన్నోడా, సాయంత్రం మేకప్ కిట్ కొనుక్కోవడానికి వెళ్దాం. అవునా, అందుకేనా అంత హుషారు? సరే వెళ్దాంలే. అందుకేనా అంత హుషారు? సరే వెళ్దాంలే. రే చిన్నోడా, కండలు చూసావా? జిమ్కి వెళ్తున్నాం. ఈ మాట నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెక్కడ అనక. ఏరా నవ్వుతారా? రే, నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి చెప్పరా? ఆ సిమెంట్ కట్ట ఉందా, దాని లేపు. ఓసిని అంతేనా? ఇప్పుడు చూడు. ఏరా రావట్లేదా? ఏం డబుల్ మీనింగా? కాదురా, సింగిల్ మీనింగే. కట్టలు అవ్వట్లేదా? అదా, ఈరోజు మంగళవారం, పెద్ద పెద్ద బరువులు ఎత్తనా నీకు తెలుసు కదరా. నీలాటోడే వంగలాక మంగళవారం అన్నాడంట. కట్టలేపరా అంటే మంగళవారం సోమవారం అంటావేట్రా? అయినా ఇది కాదు కానీ ఇంకోటి చెప్పరా. మన రాదుందా, దాని లేపు. ఆ కొన్నేత్తడం కంటే ఈ కట్టనేత్తడం చాలా ఈజీరా. చంపేద్దాం అనుకుంటున్నారా నన్ను? రాదని లేపాలంటే రాదని. అమ్మా, రాదని లేపాలంటే రాదని. దాన్ని లేపడం అంటే సాగుతూ చల్లగట్టమే. అమ్మా, వస్తే రాదా ఒకసారి ఆగు. ఏంటి? సాయంత్రం పని అయ్యాక స్నానం ఆడి వచ్చి బయటికి వెళ్దాం. ఎందుకే? ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా మేకప్ కిట్ కొనుక్కుందామని. డబ్బులు సెట్ అయ్యాయి. అబ్బా, ఎప్పటి నుండి అనుకుంటున్నావే, చివరికి నీ ఆశ ఇప్పటికి నెరవేరింది. అవునే. ఇంతకీ మీ వాడొస్తున్నాడా? వాడు రాకపోతే ఇలాగే. అవునులే, నేను రాకపోయినా వెళ్తావు గాని వాడు రాకపోతే వెళ్తావా ఏంటి? నేను అడగడం గాని. చాలేవే పద. వెళ్తున్నానమ్మా. వసే ఆగవే. ఏమే? అబ్బా కూర్చోవే. మనం పని చేయకుండా కూర్చోవడం ఆ సూపర్వైజర్ చూసాడు అనుకో, మనకు అవుతుంది. పద. నా గమేలాలో ఎస్కలాంటోడాడు, చూస్తే ఎంత చూడకపోతే ఎంత. కూర్చో. కొంతసేపు అయితే భోజనం వేలవుతుంది కదా, అప్పుడు కూర్చుందాం. పదా. కూర్చోమంటే కథలు చెప్తావేంటే? కూర్చో. సరే చెప్పు. నాకు చాలా బాధగా ఉంది. ఏమైంది? పొద్దున్నే పనికొచ్చే ముందు 3 ప్లేట్ల పూరి, 2 ప్లేట్ల దోశ, 1 ప్లేట్ చపాతీ తిన్నానే. ఇంకా 2 ప్లేట్లు ఇడ్లీ మిగిలిపోయి. అందుకే చాలా బాధగా ఉంది. వస్తే అది పొట్టా చెరువే, అన్ని తిన్నావు. మీరందరూ దిష్టి పెట్టడం వల్లే నేను సరిగ్గా తినలేకపోతున్నాను. సరిగ్గా తినలేకపోతున్నావా? కుంభకర్ణ సిస్టర్లా తిన్నావే పంది. అమ్మ దీనమ్మ, ఎండ ఎంత కాసేస్తుందిరా. పని మనిషి ఏం చూస్తున్నారా? ఈ డబ్బు లేని వాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాళ్ళు తిడుతూనే ఉంటారా. ఇది మారదా? వాళ్ళు అంతేరా, మనిషి కన్నా డబ్బుకే విలువిస్తూ ఉంటారు. చివరికి అదేదో సంతోషాన్ని ఇస్తుందని. కానీ వాళ్ళు తెలియని నిజం ఏంటంటే, డబ్బు కన్నా మనిషికి విలువిస్తే కష్టాల్లో ఉన్నప్పుడు
కింద పడకుండా చెయ్యి అందిస్తాడని. వాళ్ళు అలా ఆలోచిస్తే ఎంత బాగున్నావు కదరా. వాళ్ళు అలా ఆలోచించారురా. ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు విలువ తగ్గిపోతుంది కదా, అందుకు. చిన్నడా చేసిన పని చాలు గాని పద భోంచేద్దాం. వేసుకొచ్చి అరే శివ, చేసిన పని చాలు, పద భోజనానికి. రే నువ్వు వెంకటే తినండి రా, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. తినేసి వెళ్ళొచ్చు కదరా. లేదురా మీరు తినండి, నేను చూసుకొని వస్తాను. సరేరా. ఏంటమ్మాయి, నన్ను చూస్తూ ఉంటే నీ ఆకలి తీరుతుందా ఏంటి? తిను. చిన్నోడా నా వెంకటి తినిపిస్తే తిన్నాను, ఈ చిన్నోడు తినిపిస్తే తింటావా? చిన్నోడా, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడు అందంగా కనిపిస్తుందో తెలుసా? మన మనసుకు దగ్గరైన వాళ్ళతో చూసినప్పుడు. నేను పోయేంత వరకు నా ప్రపంచం అందంగానే ఉంటుంది. నువ్వు, నేను, మనకు పుట్టే పిల్లలు చూడు ఎంత అందంగా ఉందో. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటాం, సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటాం. మనకు వచ్చే కష్టాలు తీర్చుకునేంత డబ్బు మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆ కష్టాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పుకునేంత గొప్ప ప్రేమ అయితే మన దగ్గర ఉంది. నీ ప్రేమ కన్నా ఈ జన్మకి నాకు ఇంకేమీ వద్దు చిన్నోడా. త్వరగా పెళ్లి చేసుకుందాం రా. చేసుకుందాం వెంకటి, మన పెళ్ళికి మన ప్రేమే సాక్ష్యమైనట్లు చేసుకుందాం. తిను. ఏంటి వెంకటి? చిన్నోడా, నా దిష్టే నీకు తగిలేలా ఉంది, నా దిష్టి కూడా నీకు తగలకుండా. నా అందానికి ఎవరు దిష్టి పెడతారు చెప్పు? నేను పెట్టింది నీ అందానికి కాదు, నీ మనసుకి. నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోకుండా. రే మాటలు చాలు కానీ పని మొదలెడతావు రండిరా. చూడు సరిపోద్దా? హలో రే, అమ్మకి టాబ్లెట్లు అయిపోయినాయి, మర్చిపోకు. గుర్తుంది మావయ్య, అదెలా మర్చిపోతాను? అది చెప్దామనే కాల్ చేశాను రా, జాగ్రత్త. సరే మావయ్య. రే చిన్నోడా, రే రే సరిగా పట్టుకోరా. రే అసలు ఏమైంది వీడికి? రే ఏమైందిరా? ఎందుకురా అలా ఉన్నావు? అమ్మకు మాత్రలు అయిపోయారా, ఒక్కరోజు వాడకపోయినా అవ్వదు. చేతిలో చూస్తే ₹1 కూడా లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మరి ఇప్పుడు ఎలారా? మన పని పూర్తయ్యాక సూపర్వైజర్ని డబ్బులు అడగాలరా. సరేరా. అరే వెంకటే వస్తుంది, తనకేం చెప్పక. చిన్నడా, టీ తాగు.
ఏంటి మొహంలో నవ్వు తగ్గినట్టుంది? అదా వీడే జోక్ వేసాడు, నవ్వడం మర్చిపోయా. అవునా? అదేదో నాకు చెప్పు. వద్దులే, మళ్ళీ వినే ఓపిక లేదు. ఇటు నేను పడేస్తాను. సరే నేను వెళ్తాను. సరే. ఓ అమ్మా, ఐస్ కేయడం ఏంటి? మొత్తం అంతా నీళ్ళగా పోతుంది. చూసుకొని వేయడం తెలీదా? ఏం పని చేస్తారో ఏంటో. రే శివా, లోపల ఇటుకలు పేరుద్దాంరా. పదరా. పని అయిపోయిందా? అయిపోయింది సార్. సార్ ఒక 3,000 రూపాయలు కావాలి. 3,000? నువ్వు వాడే వాడకానికి వారమంతా పనిచేసినా తీరదు. డబ్బులే గిబ్బులే, వెళ్ళండి రా. అలా కాదు సార్, అమ్మకు మాత్రలు అయిపోయి వాడకపోతే కష్టం సార్. ప్లీజ్ సార్. నీ మీద నేను జాలి చూపిస్తే ఓనర్కి నేను సమాన్ చెప్పుకోవాలరా? అసలే సాడిసిన కొడుకు. విసిగించకండి, వెళ్ళండి రా. పోనీ నా వాడుకుని ఇవ్వండి సార్. నువ్వు వాడకంటే 5 రూపాయలు ఎక్కువే వాడేవరా. నీకు అస్సలు రావు సార్. అరే విసిగించకండి, వెళ్ళండి రా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి రా. సార్ ప్లీజ్ సార్. సార్ అర్థం చేసుకోండి సార్. నాకెందుకు వెంకటి డబ్బులు? నాకంతా తెలుసు. నువ్వు పోయి అత్తకి మాత్రలు కొనుక్కొనిరా. వద్దులే, నువ్వు ఎప్పుడున్నా అనుకుంటున్నావు కదా మేకప్ కిట్ కొనుక్కోవాలని. అది కొనుక్కో. ఇప్పుడు అదంతా అవసరం కాదు. నువ్వు వెళ్ళి అత్తకి మాత్రలు కొనుక్కొనిరా. థ్యాంక్స్ వెంకటి, నీ ఇష్టాన్ని ఆపుకొని నా కష్టాన్ని తీర్చావు. ఇదిగో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కొడతాను. అయినా మా అత్త బాగుంటే నన్ను ఇంతకన్నా అందంగా ఆనందంగా చూసుకుంటుంది. నువ్వు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అత్తకి మాత్రలు కొనుక్కొని వెళ్ళు. ఇంకేం ఆలోచించుకో. వెంకటి, నువ్వు ప్రేమించుకుంటున్నారు కదా, తను నీతో చివరి వరకు ఉంటుందా? అంటే అంటే తన మెడలో 3 ముళ్ళు పడేంత వరకు తన మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకురోయ్. మళ్ళీ వదిలిపోతే తట్టుకోలేవు. అందరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు అనుకుంటే తప్పే. మనతో ఎవరు చివరి వరకు ఉంటారో ఉండరో మన మనసుకి తెలిసిపోతుంది. నా చిన్నోడు నాతో చివరి వరకు ఉంటాడే. అది కాదే, మనం అమ్మాయిలం మోసం చేసి చేరానిది ఏదన్నా చేస్తే? అమ్మాయిలను అలా తప్పుడు ఉద్దేశంతో చూడకూడదురా. అవతల వాళ్ళ ప్రేమలో నిజం ఉన్నా లేకపోయినా మనం మాత్రం నిజంగా నిజాయితీగా ప్రేమించాలి. అప్పుడే ఆ ప్రేమకి, మన ప్రేమించే మనసుకి విలువిచ్చినట్టు. నాకు తెలుసులేరా ఇది నిజమైన ప్రేమని. కాకపోతే అలా అంటే నువ్వేమంటావు అలా అన్నాను. అవును, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ప్రేమికుల రోజంట. మీ వాడికి విష్ చేసావా? అవన్నీ ఎందుకే? రే, అలాంటివి మాలాంటి వాళ్ళకి అవసరం లేదురా. మీరు ప్రేమికులు, మీరు ఖచ్చితంగా విష్ చేసుకోవాలి. పోయి వెళ్ళి చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే వెంకటి.